ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచె రక్షణ మా అందరి గృహముల చుట్టూ దయచేసినందుకు వందనాలు. ఏ అపాయము, ఏ ప్రమాదము, ఎటువంటి శోధనలు మా దరికి రాకుండా కాపాడారు. ఈ యొక్క ఉదయకాలంలో మరి యొక్క శ్రేష్టమైన దినములో మా అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున ప్రభువా మీ చిత్తాన్ని కనుగొని మీ చిత్తానుసారముగా జీవించే హృదయం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అవును ప్రభువా, ఈ రోజున మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు ధైర్యముగా ఉండాలని, ఏ పరిస్థితిని బట్టి దిగులు పడొద్దని, ఎవరిని బట్టి మేము అయా భయపడొద్దని అయా మీరు లేఖనాల ద్వారా చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నారు. బిడలు ఈ రోజున దేనిని బట్టి దిగులు పడుతున్నారో, దేనిని బట్టి భయపడుతున్నారో, ఎవరిని బట్టి వారు కృంగిపోతున్నారో అవి వారి యొద్దకి రావు గనుక వారు తండ్రి ధైర్యముగా ఉండి నిబ్బరము కలిగి ఈరోజు మీ వైపు చూస్తూ కొనసాగే కృప దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానము ఈ రోజున స్థిరపరచండి, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. ఈ ఉదయకాలమున ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. మీ సహాయము, మీ యొక్క రక్షణ, మీ యొక్క జ్ఞానమును ప్రతి బిడ్డకి రోజంతను దయచేయండి తండ్రి. ప్రభువా, ప్రయాణిస్తూ ఉండగా మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం, చేస్తున్నటువంటి చేయబోతున్నటువంటి ప్రతి ప్రయాణంలో మీరు మాకు తోడై ఉండండి. క్షేమముగా వెళ్ళి మరలా సురక్షితముగా మా ప్రాంతాలకు చేర్చబడే కృప దయచేయండి. ఎవ్వరికి కూడా ఏ హాని, ఏ ప్రమాదం, ఏ అపాయము, మార్గమందు ఏ సమస్య కూడా రాకుండా మీ కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా పనులన్నిటినీ కూడా దీవించండి. ఎటువంటి పనుల్లో ఈరోజు వారు కొనసాగుతూ ఉన్నారో ఆ పనులన్నిటిలో వారు దీవింపబడుటకు సహాయము దయచేయండి. నూరింతలుగా ఫలించే కృప దయచేయండి. ఆగిపోయున్న పనులు కూడా ఈరోజు మరలా పునఃప్రారంభించబడే కృప దయచేయండి నాయన. ఎస్లో ప్రార్థిస్తున్నామయ్యా, నూతనమైన కార్యాలు ప్రారంభిస్తున్నారు, వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. గృహములలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క కాపుదలలో భద్రపరచుకొనండి. ఏ దుష్టుడు వారి దగ్గరికి రాకుండా భద్రపరచండి నాయన. హాస్పిటల్స్కి వెళుతున్నారు అయా, వారందరికీ మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి చెకప్స్ అన్నిటిలో మీ సహాయము దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వారు రాస్తున్నా, వారు అటెండ్ అవుతున్నా ఆ ఇంటర్వ్యూస్లలో, ఆ ఎగ్జామ్స్లో వారందరికీ మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈరోజు ఎవరికి ఏ లోటు, ఏ లేమి, ఏ బలహీనత, ఏ అనారోగ్య సమస్యలు ఏవి లేకుండా మీరే వారందరికీ తోడై ఉండండి. ప్రతి విషయంలో సమృద్ధిని దయచేయండి నాయన. ప్రతి ఒక్కరికి కావలసిన ఆహారమును అనుగ్రహించండి. ఆత్మీయ జీవితంలో వృద్ధిని దయచేయండి. అయా, ఈ లోక సంబంధుల చేత ఎవరు మోసపోకుండా, పాపంలో పడకుండా, అపవాది చూయిస్తున్న ఆకర్షణల్లో ఎవరు కూడా తండ్రి మునిగిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా వాక్య జ్ఞానము కలిగి ప్రవర్తించే కృప దయచేయండి నాయన. మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన సమస్తమును కూడా మీ నామాన్ని ఘనపరచడానికి సహాయము దయచేయండి తండ్రి. మీరు మాకిచ్చిన ఈ విలువైన సమయాన్ని మేము
సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఏవి లేకుండా సమాధానంగాను, ప్రశాంతంగాను, నెమ్మదిగాను జీవించే కృప దయచేయమని ఈ రోజున మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు నాయన. వారిని, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించండి. కొందరికైనా మీ యొక్క విలువైన నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.